కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కరడుగట్టిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా విస్మరిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా నుండి అధికార పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షతపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గత 18 నెలలుగా నిజామాబాద్ జిల్లాకు కనీస మంత్రి పదవి కూడా ఇవ్వకుండా జిల్లాకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారన్నారు. నగర శివారులోని మాధవనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో హేమీలైన నేతలు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకుండా జిల్లాను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు, నెరవేరని హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థలలో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.